హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్. చాలామందికి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది, మనం దీనికి ఎలా అప్పీల్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రీయూజ్డ్ కంటెంట్. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా యూట్యూబ్ ఛానల్స్కి అయితే వస్తుంది. చాలామంది మానిటైజేషన్ అయ్యాక కూడా మా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అంటున్నారు. అసలు ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుంది మనమైతే తెలుసుకుందాం. రీయూజ్డ్ కంటెంట్, చాలామంది వేరే వాళ్ళ వీడియోస్ని తెచ్చి మీ ఛానల్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసిన, లేకపోతే బిగ్ బాస్ లేకపోతే సీరియల్స్ అలాంటి కంటెంట్స్ తెచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేసిన, లేకపోతే గూగుల్లో వాటర్ మార్క్ ఉన్న ఇమేజెస్ తెచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేసిన మీకైతే ఈ రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. ఈ రీయూజ్డ్ కంటెంట్ని మనం ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం. రీయూజ్డ్ కంటెంట్ ఇంకొంటే ఇక్కడ మీకు స్టార్ట్ అప్పీల్ అనేది వస్తుంది. దీనికి మనం ఒక 5 minutes వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. 5 minutes వీడియో అది తెలుగులో తప్ప ఏ లాంగ్వేజ్లో చేయొచ్చు. మనం ఇంగ్లీష్లో కానీ, తమిళ్లో కానీ, హిందీలో కానీ చేయాల్సి ఉంటుంది. మనం ఇంగ్లీష్లో చేద్దాం. ఇంగ్లీష్లో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. అలా సేమ్ మీరు కూడా అలాగే చేసి మీరైతే అప్పీల్ చేసుకోవచ్చు. మీరు రీయూజ్డ్ కంటెంట్ ఇప్పుడు చాలామందికి అయితే వస్తుంది. చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ వల్ల ఈ రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఎలా అప్పీల్ చేయాలో తెలియక ఛానల్ డిలీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరైతే ఛానల్ డిలీట్ చేయకండి. రీయూజ్డ్ కంటెంట్ వస్తే మనం అప్పీల్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో కొంతమందికి అయితే 1 dayలో తిరిగి వస్తుంది, కొంతమందికి అయితే 7 days లోపు అయితే తిరిగి వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ వస్తే మీరు మీ ఛానల్లో ఉన్న ఎటువంటి వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. ముందు మీకు తెలిసిన యూట్యూబర్స్ని అయితే కనుక్కోండి, వాళ్ళు చెప్పిన విధంగా అయితే చేయండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు అయితే ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసినట్టయితే నీకైతే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అయితే ఇస్తాను. చాలామంది రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ అయితే నేను సాల్వ్ చేశాను. మీ ప్రాబ్లం కూడా ఒకవేళ మీకు కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తే మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ అయితే డిలీట్ చేయకండి. మీరు ఒకసారి మాకు మెసేజ్ చేయండి. మేము చెప్పిన విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. రీయూజ్డ్ కంటెంట్ని ఎలా వీడియో చేయాలో ఆల్రెడీ నేను ఒక ఛానల్ రివ్యూ అయితే చేశాను. ఆ వీడియో మీకు అయితే పంపిస్తాను. ఆ వీడియో ప్రకారం మీరు కూడా ఆ రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఎలా చేయాలో మీరు కూడా ఆ విధంగా ఇంగ్లీష్లో వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో ఎలా చేయాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఆ విధంగా అయితే చేయండి. వీడియో చూసిన తర్వాత మనం ఆ వీడియోని ఎక్కడ అప్పీల్ చేయాలో కూడా నేను చూపిస్తాను. వీడియోని అయితే ముందు చూడండి. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. Hi YouTube, my name is Archana. I am running channel in YouTube Money Mantra 19. I have one notification that you have to no longer do monetization in your channel. Please review my channel once again and help to monetization. So sir, view my channel once again. This is my channel dashboard. I have 35,500 subscribers. Please see my content. All videos are there. Total are my own content, own thumbnails also. So once please review my channel once again. All videos are useful to people. Meditation, yoga, of those things. So many top content videos also there. Please request to activate my channel in monetization. This is my videos, not others. Content purely my own content videos. Sir, please request to activate my channel monetization. This is my videos, not others. Content purely my own content videos. Sir, please request to activate channel monetization. And sir, again I am showing to overview. This is my overview. So many top content videos also there sir, not other content purely. Please help me to monetization my channel. Total are my own content and own thumbnails also. Please help me to monetization my channel. Please understand my problem. Next one I am showing, I make my all videos in this Vivo V21 mobile. And please see sir, video maker app, video and audio editing also. This is my video editing process. This is my own voice also. I use my phone only for making audio story. I am taken background images in media player. After that I used so many images in video editing. After that I told my own content story with my own voice, and daily so many videos are making my videos in this process also. And after taking my background images and telling a story with my own voice. So this is my video making process in video maker app. And next one I am showing, after I used Pixel app for thumbnails.
So once review my channel once again. Please help me to monetization my channel. Please understand my problem. Please review my channel and help me to monetization, sir. The next point is how to come up with the ideas for my videos. Actually, I have good knowledge, meditation, yoga, of those things. That's the reason of I choose the YouTube channel. This is my own content and telling the stories also. So much time, finally I got the good result that the name is Money Mantra 19. This is the reaction for I started the channel with my own content. So finally check my review the channel. So give me update my channel monetization also. YouTube terms and services conditions as policies also. Please give me monetizations as per as soon possible. Thank you. ఈ విధంగా వీడియో చేసిన తర్వాత మనం అప్పీల్ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో అనేది ఖచ్చితంగా మీరు 2 మినిట్స్ అయితే మీ ఫేస్తో కనిపించాలి. ఒక 3 మినిట్స్ అయితే మీరు మీ ఛానల్లో అంటే ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేది, మీరు ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నారు, వాయిస్ ఓవర్ ఎందులో ఇస్తున్నారు అనేది ఫుల్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని మీరు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, దానికి టైటిల్ ఏం పెట్టాలి, దాన్ని అన్లిస్టెడ్లో పెట్టి మనమైతే యూట్యూబ్ టీమ్కి అయితే సబ్మిట్ చేయాలి. అది ఎలానో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీకైతే నేనైతే అప్పీల్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసుకున్న వీడియోని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి టైటిల్ ఏం వేయాలో ఇక్కడ నేను సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను రికార్డ్ చేసిన వీడియోని అయితే అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం దీనికి టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టైటిల్ దగ్గర మీరైతే నేను చెప్పిన టైటిల్ అయితే ఇవ్వండి. యూట్యూబ్ మానిటైజేషన్ రీయూజ్ అప్పీల్ వీడియోని డిస్క్రిప్షన్ అయితే వదిలేయండి. తమిళనాడు కూడా ఏం పెట్టకండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సబ్ టైటిల్స్ కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే వదిలేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్స్ని కూడా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇదైతే మీరు అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోండి. అన్లిస్టెడ్లో పెట్టుకొని ఇక్కడైతే సేవ్ అయితే చేయండి. అన్లిస్టెడ్లో ప్రతి ఒక్కరు అన్లిస్టెడ్లో పెట్టుకోండి, పబ్లిక్లో మాత్రం పెట్టకండి. అన్లిస్టెడ్లో పెట్టండి. మనం ఓన్లీ యూట్యూబ్ వాళ్ళకే కాబట్టి అన్లిస్టెడ్లో పెట్టుకొని దీని యొక్క లింక్ అయితే కాపీ చేసుకోండి. ఈ లింక్ ఎలా కాపీ చేయాలో నేను చూపిస్తాను. ఇంకోటి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే కాపీ అయితే చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఆ లింక్ని ఇక్కడ స్టార్ట్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మీకు సెకండ్ స్టెప్లో వీడియో ఎవరైనా కదా అక్కడ లింక్ని అయితే పేస్ట్ చేయండి. ఆ లింక్ని పేస్ట్ చేసి ఇక్కడ మీరైతే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేస్తే యూట్యూబ్ టీమ్ అయితే ఇంకోటి ఇక్కడ మీకు 14 డేస్ టైం అయితే పడుతున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు 1 or 2 డేస్లోనే మనకు అప్పీల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా మనం అయితే అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే మీకు 1 or 2 డేస్లో మీకైతే రీయూజర్ కంటెంట్పై మానిటైజేషన్ అయితే తిరిగి వస్తుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి, మానిటైజేషన్ కాకపోతే మీకైతే మీ వాచ్ అవర్స్ అయితే తిరిగి వస్తాయి. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అప్పీల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే అండర్ రివ్యూలు ఉంది. రివ్యూ అయితే మనకు 1 డేలో అయితే కంప్లీట్ అయిపోయింది. 1 డేలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రీయూజర్ కంటెంట్ అనేది మీకు పూర్తిగా పోతుంది. మీరు యథావిధిగా మీ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరైతే యాడ్స్ అన్నీ ఆన్ చేసుకోండి. ఈ విధంగా మీరు రీయూజర్ కంటెంట్ వస్తే ఈ విధంగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.